హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయిరామ్. నేను ప్రస్తుతం అర్మేనియా కంట్రీలో ఉన్నాను. అర్మేనియా కంట్రీ ఎర్వన్ సిటీలో ఉన్నాను అనమాట. అందరూ బాగున్నారని అనుకుంటున్నా. కానీ నేను ముఖ్యంగా ఈరోజు ఈ వీడియోతో మీ ముందుకు రావడం గల కారణం ఏంటంటే, ఒక ముఖ్యమైన విషయం మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని వచ్చాను. సో అందరూ ఈ వీడియోని చివరి వరకు చూసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. లెట్స్ స్టార్ట్ ద వీడియో. భారతదేశంలో ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళకి జాబ్ కానీ, స్టడీ కానీ, ప్రొఫెషనల్గా స్థిరపడడానికి కానీ, విదేశాలలో ఉండాలని ఒక కోరిక ఉంటుంది. ఆ కోరికని మనం ఎలా నెరవేర్చుకోవాలని తెలియక కొంతమంది ఇండియాలోనే ఉండిపోతారు. కొంతమందికి ట్రై చేసి ఏం చేస్తున్నారో సెకండరీ, మనం తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ఏ కంట్రీస్కి వెళ్ళొచ్చు, ఏ కంట్రీస్ జాబ్ చేయొచ్చు, ఏ కంట్రీకి వీసాలు ఈజీగా అవుతున్నాయి, ఏమేమి జరుగుతుంది అనేది మనం ఈ వీడియో ద్వారా మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన భారతదేశంలో ఎడ్యుకేటెడ్ పర్సన్ అయినా కానీ, ఎడ్యుకేషన్ లేని పర్సన్ అయినా కానీ, అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి, అబ్రాడ్ వెళ్ళి జాబ్ చేయాలన్న వారు ఎవరైనా కానీ, వాళ్ళ యొక్క కళ మాత్రమే వాళ్ళు ముందు పెట్టుకొని వాళ్ళు ఏ విధంగా ప్రాసెస్ చేయాలనేది ఒక వే ఆఫ్ లాజిక్ లేకుండా, వే ఆఫ్ థింకింగ్ లేకుండా చాలా మోసపోతున్నారు. ఈవెన్ ఎలా అంటే మన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా కానీ, లేకపోతే వేరే ఏ మార్గం ద్వారా అయినా కానీ ఎంత మోసపోతున్నారంటే వాళ్ళకు కూడా తెలియకుండా వాళ్ళు మోసపోతున్నారు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశం లైక్ ముంబై కానీ, ఢిల్లీ కానీ, హైదరాబాద్ కానీ, వైజాగ్ కానీ, ఈ యొక్క కన్సల్టెన్సీ వాళ్ళ మాటలు నమ్మి మేము ఈ కంట్రీకి ప్రాసెస్ చేస్తాం, ఆ కంట్రీకి ప్రాసెస్ చేస్తామని వాళ్ళ మాటలు మనం నమ్మేలా చేసి కొన్ని కంట్రీస్కి ఖచ్చితంగా పంపిస్తామని న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, తర్వాత కొన్ని యూరోప్ కంట్రీస్ ఉన్నాయి, జర్మనీ, పోలాండ్, స్విట్జర్లాండ్, ఫిన్లాండ్, ఈ కంట్రీస్ కూడా చేస్తామని ఎక్కువ మొత్తంలో డబ్బులు కట్టించుకొని చివరికి మన యొక్క టైంని వేస్ట్ చేసి చివరికి ఏ ప్రాసెస్ కూడా చేయకుండా మేము చేయలేకపోతున్నాం, ఇంకా అవుతుంది అని మాటలతో నమ్మించి మన యొక్క పూర్తి సమయాన్ని వృధా చేస్తున్నారు. ఆ వృధా చేసే ఆ సమయాన్ని మనం మళ్ళీ తిరిగి తెచ్చుకోలేము, ఆ డబ్బుని కూడా మనం తిరిగి సంపాదించుకోలేము. అది ఫ్యూచర్ మీద చాలా 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 ఇంపాక్ట్ పడుతుంది అనమాట. సో అటువంటి విషయాలు ఏమీ నమ్మకుండా కొంచెం ఏ ప్రాసెస్ చేయడానికైనా, ఏ స్టెప్ వేయడానికైనా కొంచెం చాలా చాలా ఆలోచించి మీరు స్టెప్ వేయడం అనేది చూసుకోవాలి. ఇంకా ప్రాసెస్లో అయ్యే కంట్రీస్ పేరు చెప్తాను ఇప్పుడు. అర్మేనియా, రష్యా, జార్జియా, కెనడా, ఇటలీ, యూకే కూడా అవుతుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి నన్నే తీసుకోండి. నేను అర్మేనియా కంట్రీ చాలా తక్కువ టైంలో తక్కువ ఖర్చుతో వచ్చాను అనమాట. సో జెన్యూన్గా జరగాలనుకుంటే మీకు ప్రాసెస్ నేను మీకు కొన్ని కంట్రీస్ యొక్క కొన్ని డీటెయిల్స్ మీకు ఇస్తాను. సో దానికి ఖచ్చితంగా మీరు నన్ను ఎగ్జాంపుల్గా తీసుకొని ఇక్కడ రావడానికి ప్రయత్నించండి. సో అయితే ఈ కంట్రీ యొక్క కొన్ని గొప్పతనం ఏంటంటే ఇక్కడ రేసిజం ఉండదు. ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా ఇది యూరోపియన్ కంట్రీ కల్చర్ని కలిగి ఉంటుంది అనమాట. మొత్తం చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. యూరోప్ కల్చర్ మొత్తం వెదర్ కానీ ఇక్కడ ఉన్న ప్రతిదీ కూడా యూరోప్ కల్చర్ని పోలి ఉంటుంది అనమాట. సో ఇది యూరేసియా అని కూడా అంటారు. కొంచెం ఏషియన్లోని కొంచెం యూరోప్లోని ఉంటుంది కాబట్టి ఈ కంట్రీని ఇలా అంటారనమాట. సో అయితే మిగతా విషయాలకు వచ్చేసరికి గాయ్స్, అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి, లేదంటే జాబ్ చేయాలి, లేదా సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఉంటే జెన్యూన్గా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ప్రొఫెషన్ని బట్టి, మీ యొక్క స్కిల్ని బట్టి మీరు అక్కడ ఏం చేస్తారు, ఏ కంట్రీకి మీ ప్రొఫైల్ సూట్ అవుతుంది అనేది అనాలిసిస్ చేసి క్లియర్గా మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఏ కంట్రీకి ఎంతంత ప్రాసెసింగ్ టైం పడుతుంది, ఎంతంత ప్రాసెసింగ్ అమౌంట్ ఖర్చు అవుతుంది అనేది మీకు క్లియర్గా మొత్తం వివరించడం జరుగుతుంది. జెన్యూన్గా వెళ్ళాలనుకునే వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.